మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు అక్రమాస్తులపై ఏసీబీ కస్టడీ విచారణ కొనసాగుతోంది. ఇవాళ మూడో రోజు ఏసీబీ కస్టోడియల్ విచారణ జరపనుంది. 2 రోజుల పాటు సుదీర్ఘంగా ఎంక్వైరీ చేశారు ఏసీబీ అధికారులు. మూడో రోజు కీలకమైన సమాచారం ముందుంచి ప్రశ్నించే ఛాన్స్ ఉంది. రిటైర్డ్ అయిన తర్వాత 5 పోస్టుల్లో మురళీధర్ రావు బాస్గా ఉన్నారు. ఆదాయానికి మించి ఖర్చులు జరిగినట్లు నిర్ధారించారు. స్థిరాస్తులు ఎలా కొన్నారు అనే దానిపై ఆరా తీశారు. కుమారుడి కంపెనీలో కాంట్రాక్టులపైన నజర్ పెట్టారు. నిన్న మురళీధర్ రావు బ్యాంకు లాకర్లను పరిశీలించారు ఏసీబీ అధికారులు. బ్యాంకు లాకర్లలో ఉన్న సొత్తుపై వివరాలు బయటపెట్టలేదు ఏసీబీ. 1976 నుండి పదవీ విరమణ తర్వాత 2024 వరకు సర్వీస్ జీతభత్యాలు అన్నీ కలిపి 6.50 కోట్లు ఉన్నట్లు లెక్కతీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక హోదాల్లో ఉన్నారు ఎన్సీ మురళీధర్ రావు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, మురళీధర్ రావు కేసులో ఏసీబీ విచారణ అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరం మాజీ ఈఎన్సీగా ఉన్నటువంటి మురళీధర్ రావుకు సంబంధించినటువంటి ఏసీబీ ఎంక్వైరీ ఈరోజు మూడో రోజు కస్టడీ అయితే కొనసాగుతూ ఉంది. కస్టడీలో విచారణలో భాగంగా మూడో రోజు ఏసీబీ అధికారులు అయితే పలు ప్రశ్నలు సంధించబోతా ఉన్నారు. మనం చూస్తే ఇప్పటికే 2 రోజుల పాటు కూడా మురళీధర్ రావు అయితే ఇటు జ్యుడిషియల్ కస్టడీ రిమాండ్లో నుంచి తీసుకోవడం జరిగింది. కస్టడీలో ఉన్న క్రమంలోనే 2 రోజులుగా తనకున్నటువంటి ఆస్తుల వివరాలను అయితే అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూడవచ్చు, మురళీధర్ రావు 2013లోనే రిటైర్ అయినప్పటికీ కూడా గత ప్రభుత్వ అండదండలతో అయితే సుమారు 10 ఏళ్ల పాటు కూడా అదనంగా అయితే ఇటు ఈఎన్సీగా ఇటు విధులు నిర్వహించడంతో పాటు పలు కీలక పదవుల్లో కూడా ఇటు మురళీధర్ రావు కొనసాగడం జరిగింది. ఈ క్రమంలోనే తాను 1976లో రిక్రూట్మెంట్ అయినప్పటి నుంచి కనుక తన ఆస్తుల విలువ గమనిస్తే 6 కోట్ల చిల్లర ఉండగా ఈ క్రమంలోనే తన వ్యయాన్ని కూడా 6 కోట్లకు మించి అయితే చూపించినటువంటి ఈఎన్సీ మురళీధర్ రావు పోను మరొక 9 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లయితే ఏసీబీ అధికారులు ఇప్పటికి గుర్తించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఈఎన్సీ హోదాలో ఉన్నటువంటి మురళీధర్ రావు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కానీ అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలలో కూడా చాలా కీలకంగా వ్యవహరించడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అయితే ఇటు రిటైర్డ్ అయినప్పటికీ కూడా తనను కీలక బాధ్యతల్లో గత ప్రభుత్వం ఉంచడంతో అయితే చాలా రకాలైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్టు అయితే ఏసీబీకి వచ్చినటువంటి ఆరోపణలతో తనపై ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మనం చూస్తే ఆదాయానికి మించి కూడా ఆస్తులు ఉన్నట్లయితే ఇటు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఈరోజు మూడో రోజుల భాగంగా నాంపల్లిలో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయంలో తనను విచారణ చేయబోతున్నారు అధికారులు. మరికొద్దిసేపట్లోనే మూడో రోజు విచారణ కూడా ప్రారంభం కాబోతుంది. మరొక 3 రోజుల సమయం విచారణకు ఉండడంతో అయితే ఏసీబీ అధికారులు కొంత దూకుడు పెంచారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు మనం చూస్తున్న మురళీధర్ రావుకు ఆస్తులకు సంబంధించినటువంటి నివేదికలు తీసుకున్నటువంటి ఏసీబీ అధికారులు నిన్న తన వ్యక్తిగత బ్యాంక్ లాకర్లకు సంబంధించినటువంటి అంశాలపై కూడా తనను పక్కన తీసుకువెళ్ళి అయితే ఇటు బ్యాంక్ లాకర్లో ఉన్నటువంటి నగదును కూడా ఇటు అధికారులు అయితే తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణము అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు అనంతరం అక్కడ ఉన్నటువంటి నిర్మాణ లోపాలు వీటన్నిటిపై కూడా ఇప్పటికే పలు కమిషన్లు ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో కీలకంగా వ్యవహరించినటువంటి మురళీధర్ రావుకు ఇలాంటి అక్రమ ఆస్తులు ఆదాయానికి మించి ఆస్తులు ఉండడంతో అయితే ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో కూపిలాగుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా మరొక 3 రోజుల పాటు విచారణలో అయితే మరిన్ని విషయాలను కూడా రాబట్టేందుకు ఇటు ఏసీబీ అధికారులు దూకుడుగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే మనం చూస్తున్నాం, ప్రస్తుతం ఇప్పుడు ఏసీబీ నమోదు చేసినటువంటి కేసులోనే ఇటు చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి మురళీధర్ రావును అయితే ఇటు జ్యుడిషియల్ కస్టడీ మీద విచారణ చేస్తున్న క్రమంలో ఇప్పటికే తనకు సంబంధించినటువంటి ఆస్తులతో పాటు తన కొడుకు తనైతే ఇన్వెస్ట్మెంట్లలో ఉన్నాడో దాని ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించినటువంటి అంశాలలో కూడా ఏసీబీ అధికారులు అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తన కుటుంబంలో ఎవరెవరి పేరు మీద ఆస్తులు ఉన్నాయి, అదేవిధంగా తన కుమారుడు ఇటు విద్యుత్ ప్లాంట్కి సంబంధించి అయితే డైరెక్టర్గా కూడా కొనసాగుతున్న క్రమంలో ఆ అంశంలో కూడా ఇటు ఏసీబీ అధికారులు అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డటువంటి అన్ని అంశాలపై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీయడంతో పాటు ఆదాయానికి మించి 9 కోట్ల రూపాయల ఆస్తులు ఏ విధంగా తాను సంపాదించాడన్నటువంటి అన్ని అంశాలపై కూడా ఇటు ఏసీబీ అధికారులు ఇటు నాంపల్లిలో ఉన్నటువంటి ఏసీబీ ఆఫీసులో అయితే కూపిలాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మరొక 3 రోజుల పాటు కూడా ఈ యొక్క విచారణ కొనసాగనుంది. శ్రవంతి.